హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది తులసి మొక్క దగ్గర దీపం పెడుతూ ఉంటారు కదా! అది మాత్రం తొందరగా కొండెక్కిపోతూ ఉంటుంది. ఆ దీపం ఎక్కువసేపు వెలగాలి అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మీకు ఎంత హైట్ కావాలో అది చూసుకొని రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర 2 లీటర్స్ బాటిల్ ఉంటే అది తీసుకుంటే ఇంకా బావుంటుంది. ఎందుకంటే అది వెడల్పు ఎక్కువగా వస్తుంది కదా! దీపం కూడా అసలు టచ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న బాటిల్‌ని ఫ్రంట్ సైడ్ అయితే ఒక చిన్న హోల్‌లా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేయడం వల్ల లోపలికి లైట్‌గా గాలి వెళ్ళి బాటిల్‌కి ఆ వేడి అనేది తగలకుండా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. దీపం అస్సలు ఆరిపోకుండా ఉంటుంది. ఇంకో టిప్ ఏంటంటే, మన దగ్గర కొబ్బరికాయలు ఉంటాయి కదా! ఆ లోపల కొబ్బరి అనేది తీసేసి, ఇది పైన పీస్ కూడా తీసేయాలండి. పీస్ తీసేసాక పైన 3 కనిపిస్తున్నాయి కదా! అక్కడైతే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈజీగానే హోల్స్ పడిపోతాయి. ఒకటైతే పడలేదు. అందుకే నేను 2 హోల్సే పెట్టుకున్నానండి. అది పెట్టుకోవడం వల్ల మనకి ఆ వేడి అనేది దానికి టచ్ అవ్వకుండా ఉంటుంది. హోల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. దీపం అప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది. ఇది కూడా కాలిపోకుండా ఉంటుంది. దానిపైన ఉన్న పీసుని మొత్తం తీసేసుకోవాలండి. తీసుకోకపోయినా పర్వాలేదు గానీ, తీసుకోవడం వల్ల మనకి నీట్‌గా కనిపిస్తుందక్కడ. తర్వాత ఇక్కడ చాక్‌తో అయితే కట్ చేసుకోవాలండి. నా దగ్గర పెద్ద చాక్ లేదు. అందుకే ఒక ఐరన్ దాంతో కొట్టాను. అది కరెక్ట్‌గా కట్ అవ్వలేదు గానీ, నాకైతే దీపం ఆరిపోకుండా ఉంటుంది. అదైతే చాలండి. ఈ విధంగా కట్ చేసుకొని దీపం పైన పెట్టుకుంటే అస్సలు దీపం ఆరిపోకుండా ఉంటుందండి. మీకేమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.